వెల్కమ్ బ్యాక్. పార్ట్ 1లో మనము MVP గురించి, ఏంజల్ ఇన్వెస్టర్స్ గురించి, అలాగే వెంచర్ క్యాపిటలిస్ట్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో ఏం జరగబోతోంది అనేది చూద్దాం. నిజానికి షార్క్ ట్యాంక్ ఇండియాలో చూపించినట్టు చెక్ తీసుకొని బయటికి రాగానే అంతా అయిపోయింది అని మనం అనుకుంటాం. అది పొరపాటు. వెంచర్ క్యాపిటలిస్టులు చాలా డెప్త్గా రీసెర్చ్ చేస్తారు. ఏంజల్ ఇన్వెస్టర్స్ చేసినట్టు ఇట్లా బ్లైండ్గా పైన మీ ప్యాషన్ చూసి, లేకపోతే మీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చూసి, మీ ప్రోడక్ట్ చూసి, మీలో ఉన్న కాన్ఫిడెన్స్ చూసి ఇట్లా డబ్బులు పెట్టేసారనమాట. వీసీస్ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో వీసీస్ ఏం చేస్తారంటే మీకు ఫస్ట్ ఆఫర్ ఇస్తారు, తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసుకుంటారు అగ్రిమెంట్లో. అవన్నీ క్రాస్ చెక్ చేసుకుంటారు, అంటే డేటా మొత్తం చెక్ చేస్తారు. అంతా బాగుంది, కరెక్టే ఉంది అని అనుకుంటేనే మీకు మనీ క్రెడిట్ అవుతాయి. ఒక్కొక్కసారి మీకు లంసమ్ అమౌంట్ అందచ్చు, లేదంటే ఇన్స్టాల్మెంట్ బేసిస్లో అందచ్చు. సో ఒకసారి వెంచర్ క్యాపిటలిస్ట్లు ఎంటర్ అయిన తర్వాత మీ కంపెనీ వాల్యుయేషన్ అనేది వస్తుంది, ఆ టాపిక్ వస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే రెవెన్యూ మల్టిపుల్ అనే ఒక కాన్సెప్ట్ వస్తుందన్నమాట. మీ రెవెన్యూ ఎంత అండ్ మీకు ఎన్ని మల్టిపుల్స్ ఇవ్వాలి అనేది డిసైడ్ అవుతుంది. ఇది ఎలా వర్కౌట్ అవుతుందంటే, మీ ప్రోడక్ట్ లాంటి ప్రోడక్ట్సే మార్కెట్లో ఆఫర్ చేస్తున్న మీ కాంపిటీటర్స్ని గమనించండి. ఒక 4 ఉన్నారనుకుందాం, 4 డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయనుకుందాం. వాళ్ళ యొక్క కంపెనీ రెవెన్యూ ఎంత ఉంది యాన్యువల్ బేసిస్లో, అండ్ వాళ్ళ వాల్యుయేషన్ ఎంత ఉంది, ఎంతకి అమ్ముడుపోయింది. సో దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది రెవెన్యూకి వాల్యుయేషన్ మధ్యలో ఎంత వేరియేషన్ ఉంది, ఎంత మల్టిపుల్స్ ఆఫ్ అమౌంట్ వచ్చింది వాళ్ళకి అనేది. ఎగ్జాంపుల్, రెవెన్యూ 100 కోట్లు, వాల్యుయేషన్ 1000 కోట్లు, అంటే 10x ఆఫ్ రెవెన్యూ ఈక్వల్ టు వాల్యుయేషన్. సింపుల్. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చింది ఏంటంటే, నా ఇండస్ట్రీలో, అంటే నేనున్న ఇండస్ట్రీలో 10 to 15x మల్టిపుల్స్ అవుతోంది బయట అనేసి. ఒకవేళ మీ కాంపిటీటర్స్ మీకన్నా ముందుగా దూసుకుపోతున్నారు, అప్పుడు మీ రేట్ కొద్దిగా తగ్గచ్చు. బట్ మీరు వాళ్ళకన్నా బాగా పర్ఫామ్ చేస్తే, క్వాలిటీ వైజ్, సప్లై చైన్ వైజ్ అన్నిట్లో బెటర్గా ఉన్నారు అంటే కొద్దిగా 12 to 13% కూడా మీరు డిమాండ్ చేయొచ్చు. ఇక్కడ కొన్నిసార్లు మంత్లీ బేసిస్లో రెవెన్యూ చూడొచ్చు, క్వార్టర్లీ బేసిస్లో చూడొచ్చు, హాఫ్ ఇయర్లీ చూడొచ్చు, అండ్ యాన్యువల్ బేసిస్లో కూడా రెవెన్యూ చెక్ చేయొచ్చు. మీ టీమ్ గ్రోత్ కూడా చెక్ చేయొచ్చు సైమల్టేనియస్లీ. ఇక్కడ మీరు గమనించండి, ఈ ప్రాసెస్లో మీ టీమ్ గ్రోత్, మీ ప్రాఫిట్స్, మీ టెక్నాలజీ వైజ్ అప్గ్రేడేషన్, అలాగే యూఎస్పి, అన్ని ఫ్యాక్టర్స్ కన్సిడరేషన్లోకి వస్తున్నాయి. ఇది ఒక పద్ధతి. ఇంకొక పద్ధతిలో ప్యాట్కి మల్టిపుల్ ఇస్తారు. ప్యాట్ అంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. అంటే ఇప్పటివరకు మనం రెవెన్యూ మల్టిపుల్ చూసాం, ఇప్పుడు ప్యాట్ మల్టిపుల్ చూస్తున్నాం, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. ఇప్పుడున్న పరిస్థితుల్లో స్టార్టప్స్ అన్నీ లాస్లో ఉన్నాయి. అకార్డింగ్ టు స్టార్టప్స్ స్టాండర్డ్స్ ప్రాఫిట్ పైన మల్టిపుల్స్ ఇస్తారు. సిరీస్ ఏ వెంచర్ క్యాపిటలిస్ట్ ఫండింగ్ అయిపోతే సిరీస్ బి వీసీ ఫండింగ్కి వెళ్ళొచ్చు. రిఫరెన్సెస్ ఇచ్చేది ఉంటే సిరీస్ ఏ తర్వాత వీసీస్, మీ పార్ట్నర్స్, మీ షేర్ హోల్డర్సే ఇస్తారు, ప్రాబ్లం లేదు. సిరీస్ ఏలో మీరు మార్కెట్లో నిలబడి చూపించారు, సిరీస్ బిలో మీకు సిరీస్ ఏ కన్నా ఎక్కువ ఫండ్స్ వస్తాయి. అది బై డిఫాల్ట్, వీ కెనాట్ కంట్రోల్. ఇందులో ఏం చేయాలంటే మార్కెట్లో ఇంకా దూసుకుపోవాల్సిందే, అంటే డామినెన్స్ క్రియేట్ చేయాలి. మీ కాంపిటీటర్స్ యొక్క వీక్నెసెస్, బలహీనతలు గమనించి గ్రే ఏరియాని ఆక్యుపై చేయాలి మీరు. వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు, మీరు అది చేసి చూపించాలి. వాళ్ళకి యాప్ లేకపోతే మీరు యాప్ టెక్నాలజీ పరంగా కొట్టాలి. వాళ్ళ సప్లై చైన్ బాగాలేదంటే మీరు దాన్ని డెవలప్ చేయాలి. కస్టమర్ సర్వీస్ బాగాలేదంటే మీరు దాన్ని డెవలప్ చేయాలి. వాళ్ళ మార్కెటింగ్, బ్రాండింగ్, అడ్వర్టైజింగ్ సరిగ్గా చేసుకోకపోతే మీరు దాన్ని బాగా చేసుకోవాలి.
వాళ్ళు సర్వీస్ ఇవ్వలేని ప్రదేశాలు ప్రాంతాలు చూసుకొని మీరు ఆ లొకేషన్స్లో బ్రాంచెస్ పెట్టాలి. ఎక్స్పాన్షన్, మీరు లీడర్ అయిపోక్కర్లా, మోనోపొలీ అవ్వక్కర్లా, బట్ మార్కెట్లో మెజారిటీ ఆఫ్ ద షేర్ కొట్టాలి మీరు. దీనికి కావాల్సిన ఎక్స్పర్టీస్ని కూడా మీరు రిక్రూట్ చేసుకోవాలి, ప్రొఫెషనల్స్ని రిక్రూట్ చేసుకోవాలి. అవసరమైతే కాంపిటీటర్స్ దగ్గర నుంచి స్టాఫ్ ఎవరైతే వర్క్ చేస్తున్న కరెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో లాగేసేయాలి. ఇక్కడ ఒక బోనస్ టిప్ ఇస్తా. 100 కోట్ల ఇన్వెస్ట్మెంట్, ఓకే, 1000 కోట్ల రెవెన్యూ వచ్చింది. సో 2 కలిపి కొడితే మీకు వచ్చే 6 నెలల్లో 3000 కోట్లు టార్గెట్ పెట్టుకొని వెళ్ళాలి. వీసీస్కి కూడా డబ్బులు సంపాదించాలని ఉంటుంది కాబట్టి మిమ్మల్ని ఫోర్స్ చేస్తారు. కంపెనీ గ్రో అవుతే రెవెన్యూ గ్రో అవుతుంది, రెవెన్యూ గ్రో అవుతే వాల్యుయేషన్ పెరుగుతుంది. సో 6 మంత్స్లో మీరు అనుకున్న టార్గెట్ రీచ్ అయితే మీ ఇన్వెస్ట్మెంట్ కూడా 100 కోట్ల నుంచి 300 కోట్లకి వెళ్తుంది, అంటే 3 రెట్లు పెరుగుతుంది. అది కూడా 6 నెలల్లో. డబ్బులు వస్తాయి, 2 నెలల్లో అయిపోతాయి, మళ్ళీ ఇంకొక రౌండ్కి వెళ్తారు. ఈ రోజుల్లో ఇది కామన్ అయిపోయింది. అందుకే చాలా స్టార్టప్ కంపెనీస్ 6 నెలల వ్యవధిలోనే యూనికార్న్ కంపెనీస్ అయిపోతున్నాయి. అలాగే పులిని చూసి నక్క వాత పెట్టుకుందని ఎవడో ఏదో చేసాడని ఏమీ రానోళ్ళు తెలియనోళ్ళు కూడా చేస్తూ పోతే 6 నెలల్లో మూతపడిపోతాయి కూడా. ఇక్కడ ప్రాఫిట్ కాదు మెయిన్ మోటో వీళ్ళ అందరికీ, రెవెన్యూ పెంచాలి. రెవెన్యూ పెంచితే దానికి 3 ఇంతలు 5 ఇంతలు 10 ఇంతలు వాల్యుయేషన్ వస్తుంది. సిరీస్ ఏ నుంచి సిరీస్ బికి, సిరీస్ బి నుంచి సిరీస్ సికి వెళ్తున్న కొద్దీ మీ కంపెనీ వాల్యుయేషన్ పెరుగుతూ ఉంటుంది, మీకు డబ్బులు వస్తుంటాయి. ఒక రౌండ్లో 100 కోట్లు లేపిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇలా రౌండ్ బై రౌండ్ ఫండ్స్ రైజ్ చేసి చివరికి ఐపీఓకి వెళ్తారనమాట, ఎగ్జిట్. ఈ ఐపీఓ కరెంట్ వాల్యుయేషన్ అంటే ఆ ప్రస్తుత రోజున ఉన్న వాల్యుయేషన్ ప్రకారంగా అవుతుంది. అంటే ఎవరైతే పిచ్చోళ్ళు ఉన్నారో, ఈ యొక్క లాస్ మేకింగ్ కంపెనీస్ ప్రొడక్ట్స్ వాడుకుంటున్న వాళ్ళు ఈ షేర్స్ కొనుక్కుంటూ ఉంటారు. ఈ కంపెనీలు ఎప్పుడూ ప్రాఫిట్ రిపోర్ట్ చేయవు, జనాలకేమో ఆహా ఓహో అని చెప్పి ఎంత బాగానే ఉందని అనిపిస్తూ ఉంటుంది. సింపుల్ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. మీరు అంత గొప్ప బిజినెస్ ఇంటెలెక్చువల్స్ కాకపోయినా కొంచెం ఆలోచించండి, కొంచెం గ్రహించండి, అర్థం చేసుకోండి. ఒక ఏబీసీ కంపెనీ ఉంది, ప్రాఫిట్స్ ఎప్పుడూ నమోదు చేయట్లా. 1 సంవత్సరానికి దానికి 50 కోట్ల బిజినెస్ అయింది, రెవెన్యూ అయింది, అండ్ అది అమ్మకానికి వచ్చింది. సో మీరు ఎంత పెట్టి దాన్ని కొంటారు, మీరు వాల్యుయేషన్ ఎలా చేస్తారు? నేను అనుకోవడం, మీరు ఒక 4 సంవత్సరాలు ప్రాఫిట్స్ యాడ్ చేసేసిన 4 రెట్లు ఎక్కువ ఇచ్చేసిన పైన కొంచెం గుడ్ విల్ కలిపేసి ఒక 250-300 కోట్లకి కొనేస్తారు. ఈ రోజుల్లో చాలా లాస్ మేకింగ్ కంపెనీస్ ఉన్నాయి. జెరోదా, జోహో లాంటి మంచి కంపెనీలు కూడా ఉన్నాయి. వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్స్ వాళ్ళు కంపెనీలోనే రీఇన్వెస్ట్మెంట్ పెట్టి పైకి వచ్చారు. దీన్ని బూట్ స్ట్రాపింగ్ అంటారు. వేరే వాళ్ళలాగా ఎలా పడితే అలా రౌండ్ బై రౌండ్ ఫండ్స్ వెనకాల పడి లాస్లోకి వెళ్ళిపోలేదు. ఎంత మీరు ఫండ్స్ రైజ్ చేస్తే అంత ప్రెజరైజ్ అవుతారు. ఇంకొక బోనస్ టిప్ ఏంటంటే, గ్రో అవ్వాలనే ఉద్దేశంతో 100 రూపాయల ప్రోడక్ట్ పైన మీరు 300-400 రూపాయలు ఖర్చు పెట్టకండి. మీ కాంపిటీటర్స్ మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు. మీరు బూట్ స్ట్రాపింగ్ తోటి పైకి వచ్చారా అంటే మీ ప్రాఫిట్స్ మీ కంపెనీలోనే ఇన్వెస్ట్ చేసి పైకి వచ్చారా, లేదా ఫండ్స్ రైజ్ చేసి రౌండ్ బై రౌండ్ గ్రో అయ్యారా, వెంచర్ క్యాపిటలిస్ట్ల హెల్ప్ తీసుకొని గ్రో అయ్యారా అనేది వాళ్ళు గమనిస్తుంటారు. ఒకవేళ మీరు బూట్ స్ట్రాపింగ్ చేయకుండా వెంచర్ క్యాపిటలిస్ట్ల హెల్ప్ తోటే పైకి వచ్చారు అంటే 6 నెలలు సంవత్సరం తిరగక ముందే మీరు కంపెనీ మూసుకోవాల్సి వస్తుంది. కొన్ని కంపెనీస్ అయితే మరీ ఘోరం, కొన్ని నెలల్లోనే వాళ్ళు ఫండ్స్ రైజ్ చేస్తూ ఉంటారు, చివరికి ఏం చేయాలో అర్థం కాదు, లాస్లోకి వెళ్ళిపోతారు, బ్యాంక్రప్సీ అయిపోతారు. 2 రూట్స్ మంచివే, తప్పు అని నేను అనను, బట్ చూసి జాగ్రత్తగా ఆచితూచి అడిగేయాలి. బూట్ స్ట్రాపింగ్ సరైన పద్ధతి. ఎనీహౌ దట్స్ అప్ టు యూ. బూట్ స్ట్రాపింగ్తో పైకి వచ్చిన కంపెనీలు కూడా ఇండియాలో చాలా ఉన్నాయి. అది ఎథికల్ కూడా. మన ప్రాఫిట్స్ మనం తినకుండా అనుభవించకుండా కంపెనీలో పెట్టి ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా, ఎవరికి సంజాయిషి చెప్పుకునే అవసరం ఉండదు. వెంచర్ క్యాపిటలిస్ట్లకి కానీ ఇంకొకళ్ళకి కానీ ఫస్ట్ థింగ్ ప్రెజర్ ఉండదు, మనల్ని ఒకటి ఫోర్స్ చేయడు.
ఒకడు కమాండ్ చేయడు, నాకు ప్రాఫిట్స్ కావాలి, ఏం చేస్తున్నావు, ఏం పీకుతున్నావు, ఎప్పటికీ ఇస్తావు అని ఒకడు వెంటపడ్డాడు. అది ఇంకొక చాలా మంచి పద్ధతి ఉంది, క్రౌడ్ ఫండింగ్. ఈ రోజుల్లో చాలామంది క్రౌడ్ ఫండింగ్కి వెళ్తున్నారు. అంటే పబ్లిక్ నుంచి ఇన్వెస్ట్ చేయించి ప్రోడక్ట్ లాంచ్ చేసి వాళ్ళకే ప్రోడక్ట్ అమ్ముతున్నారు. ఇక్కడ పబ్లిక్ కూడా ఎలా ఉన్నారంటే ఈక్విటీ షేర్స్ ఎక్స్పెక్ట్ చేయరు మీ నుంచి. అది మంచి పద్ధతి. బట్ ఈ ప్రొసీజర్ చాలామందికి తెలియదు. మేబీ ఫ్యూచర్లో ఇది ట్రెండింగ్ టాపిక్ అవ్వచ్చు. సో మీకు కంప్లీట్ నాలెడ్జ్ వచ్చిందని అనుకుంటున్నాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది, ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలని అనిపిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.